ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జూలై నెల 2026 విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళకి షష్ఠ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడబలుక్కొని జనాలు ఒకేసారి ఆ యజమానికి మోసం చేయాలని చెప్పి వీళ్ళు ఒకేసారి కట్టకడుపు మానేయడం. అందరూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అనుకోండి, ఒక డీమార్ట్ లాంటి సూపర్వైజర్స్ లాంటి కంపెనీస్, షాప్స్ అనుకోండి, అదే మన సూపర్ మార్కెట్స్ అనుకోండి, అలాగే ఒక పెద్ద క్యాటరింగ్ సంస్థలు అనుకోండి, ఫుడ్ ప్రిపేర్ చేసే రంగాలు అనుకోండి, అలాగే ఒక ఫ్యాక్టరీ ఇంజన్ రన్ అవుతున్నప్పుడు కొంత ఒక 200-300 వర్కర్స్ పనిచేస్తారు. వీళ్ళందరూ ఏంటంటే యజమాని మీద కోపంతో వీళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి ఒకేసారి మానేస్తే అప్పుడు యజమానికి తెలుస్తుంది మన వాల్యూ అని చెప్పి ఇలా కుట్రలు చేసి చాలా వరకు కంపెనీస్లోంచి ఎంప్లాయీస్ అనేది మానేస్తూ బయటకు వచ్చి వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు. ధనుసు రాశి వాళ్ళకి మేజర్ ఇష్యూస్ అనమాట. పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న షాపులు, పచారీ సామాన్ షాపు, కిరాణా షాపు ఉన్న వాళ్ళకున్న వర్కర్స్ 2-3 కలిసి ఒకేసారి కొలబలుకుని మానేసే తత్వంగా ఉంటుంది. అందుకే నేను అందరినీ తీసుకుంటున్నా. మొత్తం ఏంటంటే పని వాళ్ళు ఒక రకంగా వీళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు కట్టుకుని ఒకేసారి మానేస్తారు అనమాట. దానివల్ల వీళ్ళు ఇంట్లో పనులు చేయాలి. కొంచెం సర్వెంట్స్ ఇంట్లో అందరూ ఒకేసారి మానేస్తారు. వంట ఆవిడ, పని చేసే ఆవిడ, మొత్తం వీళ్ళు మానేసే అవకాశం. ఇవన్నీ వీళ్ళకి ఆ మాసంలో ప్రతిసారి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నా ఈ మాసంలో స్ట్రాంగ్ ఫౌండేషన్తో మనుషులు ఏర్పడతారు. ఇప్పుడు వాళ్ళు మానేసినందుకు వీళ్ళు బాధ ఉంది కదా. ఈ మాసంలో జరిగేది ఏంటంటే షష్ఠ స్థానంలో కుజుడు రావడం వల్ల పని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పనే దైవంగా భావించేవాళ్ళు, పని మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళే జాయిన్ అవుతారు. వీళ్ళకి ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్టరీస్లో కానీ, మిల్స్లో కానీ, షాప్స్లో కానీ వర్క్ చేసే వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్, ఇంకా మాకు ఇదే జీవితం, ఇదే మా బతుకు అనేవాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం, మళ్ళీ వీరి వ్యాపారం అభివృద్ధి అనేది అవకాశం, ఈ టెన్షన్స్ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా కాస్తంత ఇబ్బందులు అనేది ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉన్నప్పటికీ దాని నుంచి బయటపడడం ఎలాగో అనేది మెలకువలు ఈజీగా వస్తాయి. అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కాస్తంత పట్టుదల పంతానికి పోయి కాస్తంత డబ్బు ఎక్కువగానే ఖర్చు పెడతారు. దానివల్ల కాస్త ఇబ్బంది అనేది కూడా కనిపిస్తుంటుంది. దాని నుంచి బయటపడే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది. ఎంతప్పటికీ కూడా కుజుడు వీళ్ళకి మంచి లాభాన్ని చేకూర్చే అవకాశం ఈ మాసంలో ఉంది. హెల్త్ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా అష్టమ స్థానంలో గురువు ఎప్పుడు కొని ఈ సంవత్సర కాలంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. ఏదైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటే ఫుడ్ విషయంలో మెయిన్. ఫుడ్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుడ్ తోటే వీళ్ళకి అన్ని సమస్యలు మెయిన్. ఎవరికైనా సరే అది షుగర్ పెరగడం కానీ, షుగర్ రావడం కానీ, థైరాయిడ్ రావడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఈ లేని సమస్య ఒక క్యాన్సర్ కణిత బయటికి కనిపించడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం కొంచెం కనిపిస్తున్నప్పటికీ వీళ్ళు జాగ్రత్తగా కేర్ తీసుకుని ఫుడ్ విషయంలో కేర్గా ఉండి టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇంట్లో వాళ్ళతో బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్కి డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది కనుక ఇంటి ఫుడ్ని ఎక్కువ తినడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మ్యాక్సిమం 90% ఇంటి ఫుడ్ తినడం అలవాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ధనుసు రాశి విద్యార్థుల్లో ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం, ఆ విద్య మీద పట్టుదల పెరగడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే గురువు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు బలంగా పట్టుదల పెంచుతాడు. ఎలాగైనా చేయాలి, ఎలాగైనా సాధించాలి, నేను ఇలా కూర్చుంటే అవ్వదు, ఇలా చేస్తే అవ్వదు అని చెప్పి వీళ్ళకి తెలియకుండా వీళ్ళకే కోపం అనేది పెరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళకే కోపం, వాళ్ళ మీద వాళ్ళకే అసహనం పెరిగి ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇది ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే ఫలితాలు. ఇంకా మంచి విషయాలు తీసుకుంటేనండి ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం, దాన్ని కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్ళే అవకాశం. ఎందుకంటే సప్తమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధుడు ఒక బుద్ధి బలంతో వీళ్ళు పని అనేది మేధస్సుకి కొంచెం పని పెట్టి వర్క్ హార్డ్ చేసి దీన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇలా చేస్తే బాగుంటుందని మార్పులు చేర్పులు చేసుకుని వాళ్ళ ప్రొఫెషన్ నుంచి డిఫరెంట్ ప్రొఫెషన్కి వెళ్ళడం కానీ, లేదా ఆ ప్రొఫెషన్లో ఒక ధైర్యం చేసి ముందుకు దూకడం కానీ ఇవి ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అంటే ఈ ప్రొఫెషన్లో ఇలా ఉంటే కాదు, నేను ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి దాని మీద కానీ ఇలా జరిగే అవకాశం ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఈ కుజుడు ఒక సపోర్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బుధుడిని, రవిని, తర్వాత శుక్రుడు ఇవన్నీ యాక్టివేషన్ అయ్యి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళకే కోపం, అసహనం వచ్చి వాళ్ళు సాధించాలని పట్టుదలతో పెరుగుతారు. ఇవి జరుగుతాయి. కాకపోతే ఫుడ్ విషయం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇవన్నీ వచ్చినప్పుడు ఈ ప్రమాదం వచ్చేస్తుంది.
ఈ ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వెయిట్ పుటాన్ అవ్వడము, వెయిట్ పెరగడము అవి జరుగుతుంటాయి. అది జాగ్రత్తగా ఉండాలి. ఏం తిన్నా తినకపోయినా ఆ వెయిట్ అనేది అసలు అంటే కొంతమందికి వెయిట్ తగ్గదు. వాళ్ళు ఎంత డైట్ చేసినా, ఎంత కంట్రోల్ పెట్టుకున్నా ఫుడ్ వెయిట్ తగ్గదు, ఫ్యాట్ తగ్గదు. వెయిట్ తగ్గుతుంటే ఫ్యాట్ తగ్గదు, ఫ్యాట్ అలాగే ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే కొంచెం వీళ్ళు మార్నింగ్ లేవడం, ఎర్లీ అవర్స్లో నిద్ర లేవడం, సూర్య భగవాన్ని ఆరాధించడం, సూర్యుడిని ఆరాధించడం ఎక్కువ చేస్తే కనుక ఖచ్చితమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటాయి? కొత్త అవకాశాలు గుర్తింపు అనేది తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కోపం వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. శత్రువులు అనేది ఎవరైనా తెలుస్తుంది. శత్రువులు అంటే వాళ్ళే అవ్వచ్చు శత్రువులు. నా బద్దకే నా శత్రువు అవ్వచ్చు, ఇప్పుడు నేను ఆలోచించే విధానం శత్రువు అని తెలుసుకోవచ్చు. లేకపోతే వర్కర్స్ నుంచి వచ్చే శత్రుత్వం నుంచి ఈ వర్కర్ని చెడగొట్టే వాళ్ళు ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇవన్నీ జరుగుతాయి. కానీ కొంచెం వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ కావాలన్నా, ఫైనాన్షియల్గా స్టేబిలిటీ కావాలన్నా కాసంత కొంత ఈ మాసంలో కాకుండా వచ్చే మాసంలో కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ మాసంలో కాసంత ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది, కానీ డబ్బు అంత కనిపిస్తుంది చేతికి. సో డబ్బు కనిపిస్తేనే కదా మనకి ఏదైనా సాధించడానికి కనిపిస్తుంది. ఈ డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిందే, జాగ్రత్తగా ఉండవలసిందే, ఖర్చులు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. పరిహారాల పరంగా ఏం చెప్తారు మేడం? వీళ్ళు ఎలాంటి జాగ్రత్త? వీళ్ళు ఈ మాసం అంతా కొనండి హనుమాన్ చాలీసా చదవడం. ఎందుకంటే శని భగవానుడు ఒక అర్ధాష్టమ శని భగవానుడు, అది కొంచెం ఇబ్బంది పడుతుంది. ఏంటంటే ఏ పనైనా ఆలస్యాన్ని, అడ్డంకాలను తెప్పించేది. ప్రాథమికంగా జరిగే విషయాలని ఆపేస్తుంటుంది. ఇప్పుడు మనం ఒక ప్రొఫెషన్లో ఒక మంచి సెటిల్ అవ్వాలనుకున్నాం, దానికి ఆదిలోనే సూలం పడినట్టుగా ఆగిపోతుంటుంది. అక్కడ ఈ అడ్డంకులు జస్ట్ ఒక చిన్న రెప్పపాటు పనే, కానీ దాన్ని దాటలే మనం. కనిపిస్తున్నాం జస్ట్ ఇదే కదా, ఎందుకు దాటలేకపోతున్నాం అనేసి. ఎందుకు దాటలేదంటే శని భగవాన్ ఇక్కడ చదువు అర్ధాష్టమ శని, అది కొంచెం ఇబ్బంది పడుతుంది. అదే హనుమాన్ చాలీసా ఎక్కువ చదవడం వల్ల, హనుమాన్ చాలీసాని ప్రతిరోజు పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం వల్ల దాని నుంచి బయటపడతారు. ఇక్కడ అష్టమ గురువు కూడా అప్పుడు లభిస్తాడు, బాగా లాభంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని ఆంజనేయ స్వామి ఎక్కువగా పూజ చేయాలి వీళ్ళు. ఇంకా ఈ పౌర్ణమి, ఇప్పుడు ఏదైతే వచ్చే పౌర్ణమి ఉందో, ఈ పౌర్ణమి రోజు వీళ్ళు చేయవలసిన ముఖ్యంగా పరిహారం ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అరిటాకు, అది ఆకు పూజ, తమలపాకులతో పూజ చేయించడము, వడమాల వేయించడము, అక్కడ ప్రసాదంగా నైవేద్యం పెట్టించడము, అక్కడ వీళ్ళు ప్రసాదం పంచుదాము అంటే అక్కడ పంచడము, లేదు అంటే వీళ్ళు చేసి తీసుకెళ్ళి గుళ్ళో అంత మొత్తం పులిహారలు కానీ గారెలు కానీ పంచడం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. సో గారెలు పంచినా, పులిహోర పంచినా చాలా విశేషం, రెండు కలిపి పంచితే ఇంకా విశేషం. ఇది వీళ్ళు ఖచ్చితంగా ఆ రోజు గురు పౌర్ణమి రోజున మనకి ఎక్కడెక్కడ దేవాలయాల్లో ఎక్కువ జనం ఉంటారో అక్కడ పంచాలి. తర్వాత యాచకులు ఎవరైతే ఉన్నారో, అడుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఆహారం, ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇలాంటివి పెట్టించాలి. మామూలుగా ఏంటంటే ఇడ్లీ దోశలు ఎందుకు పెట్టించాలి అనుకుంటారు అందరూ, కానీ అది టిఫిన్గా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. అదే మనం ఒక ఫుడ్ ఇచ్చాం అనుకోండి, ఫుడ్ బిర్యానీ అవి ఇచ్చాము, తింటే తినచ్చు, అది పక్కన పెట్టచ్చు. కానీ అది ఇస్తే ఏమవుతుందంటే మనం కావాలని రజోగుణాన్ని పెంచినట్టు అవుతుంది. సాత్వికమైన గుణాన్ని, సాత్వికమైన ఆహారాన్ని ఎప్పుడు కూడా దానం చేయాలి. అందువల్ల ఏంటంటే దానివల్ల వచ్చే ఫలితాలు ఎప్పుడు కూడా సాత్విక ఫలితాలే వస్తాయి. మనకి సాత్వికంగా ఉండే ఆహారం ఏదైనా ఉంది అంటే ఉల్లి వెల్లుల్లి కలవకుండా ఉంటుంది. ఒక ఇడ్లీలోని, తర్వాత ఒక దోశలోని, వాటిలో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఉండదు. ఇక సాంబార్లో వాటి కలిస్తే అది వాళ్ళు తింటారు, చట్నీ ఉంటుంది కనుక ఇది ఇవ్వచ్చు దానం. సో చాలా మంది ఏంటంటే ఎందుకు మేడం అంటే లాస్ట్ టైం నేను ఒక క్లయింట్ అడిగాను, మేడం ఎప్పుడు చూసినా ఇడ్లీ సాంబార్ దోశ అంటారు, వాళ్ళకి బిర్యానీ ఇష్టం కదా, అలాగా బిర్యానీ పంచచ్చు కదా, లేకపోతే నాన్ వెజ్ పంచచ్చు కదా అని. అది పంచకూడదని కాదు, కానీ అది పంచడం వల్ల మనమే కావాలని ఒక జీవిని హింసించినట్టు దాన్ని మనం దానం చేసినట్టు. అప్పుడు మనకే సాత్విక ఫలితాలు వస్తాయి, రావు కదా. మనకు కావాల్సిన మంచి ఫలితాలు, అంటే మంచి ఫలితాలు కావాలన్నప్పుడు ఇదే పంచాలి ఆహారాన్ని. వాళ్ళ కడుపు నిండిదల్లో చూడాలి, ఆ కడుపు నిండినప్పుడు ఆ యోగం అనేది కనిపిస్తుంది. సో అందుకని ఇలాగ టిఫిన్స్ పంచడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. తర్వాత ఈ ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం ఈ మాసం అంతా కూడా, ఎందుకంటే కుజుడు షష్ఠ స్థానంలో ఉన్నారు, కుజుడు ఒక అగ్రెసివ్ తత్వాన్ని వీళ్ళకి మంచి చేస్తుంది. ఒకసారి అదే ఆలోచనని కొంచెం నెగిటివ్గా వెళ్తుంది. ఈ మాసం ఉద్యోగం చేయడమా, ఇంటి ఎక్కడైనా చేయగలమా అని చెప్పి మానేయచ్చు. అది మానేస్తే మళ్ళీ ఉద్యోగం దొరికే కష్టం అవుద్ది. అందుకని వీళ్ళు దాని మీద దృష్టి ఎక్కువ పెట్టుకొని చేయాలి. సో దానికోసం మంగళవారాల పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఆకు పూజ చేయించడం, అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం, వడమాల వేయించడం. సో పౌర్ణమి రోజు విశేషంగా ఈ అన్నదానంగా ఈ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీ మాత్రే నమః.